ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर विमलमचलं सर्वैरश्रिभूतम् भावातीतं विगुणरहितं सर्वं तं नमामि। नमो ब्रह्मादित्यो ब्रह्मविद्या ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रज्ञगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तः वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। निर्भयानन्दाय विद्महे अचलमयोर्नाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः
प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरि स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्रः प्रचोदयात्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ప్రేమ దర్శనం అనబడే నారద భక్తి సూత్రాలను విచారణ అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అమృతస్వరూపా చ యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి మృతో భవతి తృప్తో భవతి యత్ప్రాప్య న కించిత్ వాంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి యత్ జ్ఞాత్వా మత్తో భవతి స్తబ్దో భవతి ఆత్మారామో భవతి సా న కామయమానా నిరోధరూపత్వాత్ నిరోధస్తు కవేదవ్యాపారన్యాసః తస్మిన్ అనన్యతా తద్విరోధిషు ఉదాసీనతా చ అన్యాశ్రయాణాం త్యాగో అనన్యతా లోకే వేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనతా భవతు నిశ్చయదార్ఢ్యాం ఊర్ధ్వం శస్త్రరక్షణం అన్యథా వాతిథ్యా శంకయా లోకో అపి తావదేవ కింటు భోజనాది వ్యాపారస్వా శరీరధారణా అవధి తల్లక్షణాని పశ్యంతే నానామదభేదాత్ పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః కథాదిష్వతి గర్గః ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్యః నారదస్తు తదర్పితాఖిలాచారదా తద్విస్మరణే పరమవ్యాకులతేతి అస్త్యేవమేవం యథా వ్రజగోపికానాం తత్రాపి న మాహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాదః తద్విహీనం చారాణామివ నాస్త్యేవ తస్మిన్ తత్సుఖసుఖిత్వం సాతు కర్మజ్ఞాన యోగేభ్యో అప్యధికతరా ఫలరూపత్వాత్ ఈశ్వరస్యాప్యభిమానద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ తప్యా జ్ఞానమేవ సాధనవిద్యేకే అన్యోన్యాశ్రయస్వవిద్యన్యే స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారాః రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్. 31 సూత్రాలు అయినాయండి ఇప్పటికి. 32వ సూత్రం. నతేన రాజపరితోషః క్షుధా శాంతిర్వా
క్రిందటి సూత్రమందు తెలుపబడిన ఆ రాజగృహ భోజనాదులను కూర్చిన వర్ణన చేయగాని కేవలము నోటి మాటల చేయగాని ఆ రాజు యొక్క అనుగ్రహం లభించదు, ఆకలి శమించదు. అదే సూత్రాన్ని మరింత విశదంగా చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు. భక్తి కానీ, యోగము కానీ, జ్ఞానము కానీ కేవలము నోటి మాటల చేయగాని, పరోక్ష జ్ఞానము చేయగాని, వాచా వివేకము చేయగాని ఫలవంతములు కావు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇదే విషయం మీద కైవల్యాశ్రమం అంతా ఆధారం. కైవల్యాశ్రమ సత్సంగ సభ్యులందరికీ కూడా రాగానే మనం చెప్పేది ఇది, ఆయన కేవల వాచా వేదాంతంతో సరిపెట్టుకోవద్దు, అనుష్ఠాన వేదాంతంగా మార్చుకోవాలి అని స్వామి వివేకానందుడు 1890లో భారతదేశం అంతా ప్రపంచం అంతా తిరిగి చెప్పాడు. చెప్తే సరిపోదని అనుష్ఠాన వేదాంతం అని ఒక పుస్తకం రాశాడు. ఆయనే స్వయంగా రాశాడు. అంతకుముందు వారంతా చెప్పలేదా రాయలేదా అంటే సులభ శైలిలో అనుష్ఠాన వేదాంతం బాగా చెప్పాడు స్వామి వివేకానంద. ముఖ్యంగా యువతకు చెప్పాడు. నేను 16 ఏళ్ల వయసు అప్పుడు 10th క్లాస్ పూర్తి చేయగానే ఏ పుస్తకాల మధ్యలో చేరటానికి, కాలేజీలో చేరటానికి మా నాన్నగారు అడిగి ఏమి చేయమంటారండి ఈ 3 నెలలు అంటే, ఏం చేయమంటామంటా పెట్టయ్యా, పక్కనే లైబ్రరీ ఉంది కదా, వెళ్ళి లైబ్రరీలో పుస్తకాలను చదివేసి పో అన్న. ఇంట్లో పుస్తకాలు అయిపోయినాయి అప్పుడు, లైబ్రరీ పుస్తకాలు. సరే అక్కడికి వెళ్ళగానే 3 పుస్తకాలు ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి వరాహమిహిరుడు చెప్పినటువంటి బృహజ్జాతకం ఒక పుస్తకం. తర్వాత రెండవది అనుష్ఠాన వేదాంతం, మూడవది రాజయోగం. ఈ రాజయోగం అనే పుస్తకం కూడా వివేకానందుడు చెప్పాడు. అదేనండి, మీకు వీలైతే వివేకానంద రామకృష్ణ పరమహంస వాళ్ళ స్టోర్లో ఈ 2 పుస్తకాలు దొరుకుతాయి. అనుష్ఠాన వేదాంతం, రాజయోగం. 2 పుస్తకాలు చదవండి. చాలా తేలిక భాషలో ఉంటాయి. బాగా తెలుస్తుంది అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది, ఎక్కడ మనం వాచా వేదాంతంతో కొట్టుకుపోతున్నామో, ఎక్కడ మనం అనుష్ఠాన వేదాంతానికి మారలేదో తెలుస్తుంది. ఎందుకని మనకు అనుభవం రావడం లేదు? ఈ మార్గంలో అందరికీ పెద్ద సమస్య అనుభవానికి రాకపోవడం. మీరెన్ని ఉపాసనలు చేయండి, కర్మ, భక్తి, యోగం, జ్ఞానం, ఈ 4 భగవంతుడి చుట్టూతానే తిరుగుతుంటుందండి. ఎటు తిప్పిడి చెప్పినా ఆఖరికి అక్కడికి వచ్చి ఆగిపోతుందంటే పరమాత్మ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చెప్పినా పరమాత్మ అనేది అనుభవ సిద్ధ వస్తువే కానీ విచారణ చే తెలియబడే వాచా వేదాంత వస్తువు కాదు. ఎంత తిప్పలన్నా పడండి, ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని శాస్త్రాలు చదవండి, ఎన్ని ఉపాసనలు చేయండి, ఎన్ని సాధనల గురించి బాగా లోతుగా అధ్యయనం చేయండి, ఎంత అధ్యయనం చేసినా అనుభవం లేకపోతే ఏం లాభం? అందుకని అనుష్ఠాన వేదాంతంలో స్వామి వివేకానందని అంటాడు, సముద్రమంత శాస్త్ర పరిజ్ఞానం అణువంత అనుభవ జ్ఞానానికి సమానం కాదు. గొప్ప సూత్రం అండి. మన దగ్గర జీవితానుభవం ఎంత ఉందయ్యా? సముద్రం అంత శాస్త్ర జ్ఞానం ఉందంటే అంతా ఇంతా కాదు. మీరు ఏదన్నా మొదలు పెట్టండి, విస్తారమైనటువంటి శాస్త్రజ్ఞానం. వృక్షశాస్త్రం తీసుకున్నాం అనుకోండి, ఎంత ఉంది? పోతనే ఉండదు అది, బాటనీ. సరే కొన్ని జంతు శాస్త్రం తీసుకున్నాం, జువాలజీ, పోత ఎక్కడ జీవి నుంచి మానవుడు దాకా పోతనే ఉండదు. మైక్రోబయాలజీ, సూక్ష్మజీవులు, వైరస్లు, వ్యాధులు, పరిష్కారాలు. సరే పోని ఔషధ విజ్ఞాన శాస్త్రం, మెటీరియా మెడికా అన్నారనుకోండి, అది విస్తారంగా పోదు. భూమండలంలో ఉన్నటువంటి అణుధర్మాలన్నీ ఏమిటి, ఏ అణుధర్మం చేత ఏమిటవుతుంది, అబ్బబ్బో అంతా ఇంత అద్దుపొద్దు లేని శాస్త్రం. ప్రతిదానికి వస్తు, గుణ, ద్రవ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, 4 ప్రయోజనాలు ఉంటాయి ప్రతి వస్తువుకి కూడా. వస్తుత దాంట్లో ఉన్న మెటీరియల్ వలన వచ్చినటువంటి పదార్థం చేత కలిగిన ప్రయోజనం, దాని గుణం చేత కలిగిన ప్రయోజనం, దానిలో ఉన్నటువంటి కెమికల్ పవర్ అంటాం. ద్రవ్యం అంటే కెమికల్ పవర్, దాంట్లో వ్యాలెన్సీ ఉంటుందండి. అంటే HCl అన్నారనుకోండి, ఆ HCl ఎలా తయారైంది?
లేదు NaCl ఉప్పు అన్నారనుకోండి, సాధారణ ఉప్పు అంటే NaCl. ఆ కెమికల్ ప్రాపర్టీ ఉంటుందండి దానికి. ఆ కెమికల్ ప్రాపర్టీ చేత వచ్చే లక్షణాలు ఏమి, అది కాక ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది అందులో. అంటే నీ సూక్ష్మ శరీరం మీద పనిచేసే లక్షణం ఒకటి ఉంటుంది అందులో. ప్రతి ద్రవ్యంలోనూ ఉంటుంది, ప్రతి అణువులోనూ ఉంటుంది. ఆకర్షణ శక్తి లేకపోతే ఈ సృష్టి లేదు. ఈ భూమి ఎన్ని అణువుల సమూహం ఎవరైనా చెప్పగలరా? ఎంత ద్రవ్యరాశి ఉంది? భూమికే అంత ద్రవ్యరాశి ఉందంటే ఈ ద్రవ్యరాశి సూర్యుడిలో 13 మిలియన్ల వంతు. అంటే సూర్యుడి ద్రవ్యరాశి ఎంత? సూర్యుడు బ్రహ్మాండంలో 1,00,000 వంతు. అంటే బ్రహ్మాండం ద్రవ్యరాశి ఎంత? ఆ బ్రహ్మాండం విశ్వగర్భుడైన నారాయణలో పరమాణు స్వరూపం. అంటే నారాయణ ద్రవ్యరాశి ఎంత? ఆ నారాయణుడు కృష్ణబిలంలో అణుమాత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే దాని ద్రవ్యరాశి ఎంత? ఇప్పుడు మరి నువ్వు ఎక్కడికి లెక్క చెప్తున్నావు? అర్థమైందండి? వింతైన విషయం ఏమిటంటే ఆ మొత్తం ఏ లెక్కల ప్రకారం ఉందో అదే లెక్కల ప్రకారం ఈ శరీరం తయారైంది. అంటే మనం జీన్స్ 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 అంటున్నాం కదా నవీన విజ్ఞానంలో. పూర్వ విజ్ఞానంలో కూడా అది ఉంది. ఎలా ఉంది అంటే ఆ బేరీజు వేసుకోవడం మన చేత కాక కొత్తగా మనమే చెప్పామనుకుంటాం. 99% బ్లాక్ మ్యాటర్ ఉంది ఇందులో. జీన్లో 99% బ్లాక్ మ్యాటర్, 1% ఫోటాన్ ప్రకాశం. ఏమిటయ్యా ఇంతకీ తయారైందంటే ప్రకాశ పదార్థం, చీకటి పదార్థం, ఈ రెండూ కలిసి జీన్ తయారైంది. ఏ 1% అయితే ప్రకాశ లక్షణం ఉన్నటువంటి భాగం ఉందో అది ఇప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది. 99% ఏదైతే బ్లాక్ మ్యాటర్గా ఉండిపోయిందో అది ఈ జీవితంలో అనుభవానికి రావడం. ఇలా మనం తల్లి గర్భంలో తయారవుతాం. ఆ 1% ఏదైతే ప్రకాశవంతమైనటువంటి ద్రవ్యరాశి ఉందో అది ఈ జన్మలో ప్రారంభంగా అనుభవిస్తాం. దాన్నే మన వాళ్ళు ప్రారంభం అన్నారు. 99% ఏదైతే బ్లాక్ మ్యాటర్ ఉందో దాన్ని సంచిత రాశి అనే పేరుతో చెప్తాం. మరి ఇప్పుడు మనకి పరమాత్మ అంటే ఏమిటయ్యా? ఆ పరమాత్మ అంటే బ్లాక్ మ్యాటర్ లేదు, ప్రకాశము లేదు. అది ప్రకాశము కాదు, చీకటి కాదు. అదేమిటండి అలా ఈ రెండు గాంధీ ఏదైనా ఒకటి ఉండదా? ఉంది. అనంత విశ్వంలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో అంతరిక్షం అని అంటున్నాం కదా. ఆ అంతరిక్షం ఎలా తయారైందట? ఒక ప్రకాశ బిందువు, ఒక చీకటి బిందువు, ఒక ప్రకాశ బిందువు, ఒక చీకటి బిందువు, అలా మ్యాచ్ అయిందట. అలా కలిపేస్తే ఎలా కనబడుతుందో అలా కనబడుతుందో అంతరిక్షం. అది చీకటి కాదు, వెలుతురు కాదు. అలా చూడగలిగారట మహర్షులు. ఆహా, నభోమండలం అంటే ఇది కదా. అందుకని శుద్ధతమ స్వరూపుడుగా ఈశ్వరుడు కనబడతాడు, శుద్ధ స్ఫటిక స్వరూపుడు ప్రకాశ స్వరూపుడుగా కూడా కనబడతాడు. రెండు లక్షణాలు ఆయనవే, ఒకటేనడానికి వీల్లేదండి. అలా ఎలాగండి? మాకు అలా అనిపించడం లేదు. నువ్వు కూడా అలాగే ఉంది, నీ తయారీ కూడా అలాగే ఉంది. కాబట్టి నీ సంగతి నీకు తెలిస్తే ఆ ఈశ్వరుడు సంగతి తెలుసు. కాబట్టి అక్కడ నభోమండలానికి వెళ్ళి బ్రహ్మాండం విశ్వాండాన్ని పరిశోధించి దాని తయారీ ఎలా ఉందో తెలుసుకున్నావనంటే నీ తయారీ తెలుసుకుంటే ఈ రెండు ఒకటే మ్యాచ్ అయిపోతుంది. అలా చూడగలిగే దర్శన శక్తిని సంపాదించాడట యోగి. వాడు యోగిట. ఇక్కడ కూర్చుని నేను ఎలా తయారయ్యాను, ఈ బ్రహ్మాండం ఎలా తయారైంది, ఈ విశ్వం ఎలా తయారైంది, అక్కడికి ఇక్కడికి ఉన్న సాపేక్ష సూత్రం ఏమిటి, అవతలున్న పరమాత్మ నిరపేక్ష సూత్రంతో ఎలా ఉన్నాడు అనేటటువంటి దృష్టిని గనక పొంది జ్ఞాననేత్రం పొందితే ఆ జ్ఞాననేత్రంతో పరమాత్మ దర్శనం వీలవుతుంది. దానికి యోగం అని పేరు, దానికే భక్తి అని పేరు, దానికే జ్ఞానం అని పేరు. ఆ పరమాత్మ దర్శనం లేకపోతే, ఆ జ్ఞాన దృష్టి లభించకపోతే అది యోగము కాదు, అది భక్తి కాదు, అది జ్ఞానము కాదు. మరి అది లభించాలంటే ఎన్ని గంటలు కళ్ళు మూసుకుని కూర్చోవాలంటారు, ఎన్ని జన్మల పాటు కళ్ళు తెరిచి కూర్చోవాలంటారు. కళ్ళు తెరవాలా ముయ్యాలా? ఇప్పుడు ఇంతకీ కళ్ళు తెరవాలా ముయ్యాలా?
అర్ధనిమిలిత నేత్రంతో ఉండవయ్యా అని ఈశ్వరుడు ఫోటో పెట్టాం కదా, సూచన అది. సగం ముయ్యాలట, సగం కావాలట. మనం ఏం చేస్తున్నాం? అయితే తెరుస్తాం, దాత మోస్తాం. మనకి సగం మూయడం, సగం తీయడం, ఆ సగం మూసి తెరవడమే ఈ తత్వమసి. ఇలా చూపిస్తే మొత్తం తెరిచేసాం. ఇలా చెప్తే ప్రపంచంలో 3 సిద్ధాంతాలు ఉన్నాయట. ఒకటేమిటి? ఇలా చెప్పడం. ఇలా చెప్పే దేశాలు ఉన్నాయి. ప్రమాణం చేసేప్పుడు, ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు ఇలా చేస్తారండి కొన్ని దేశాలన్నీ. అవేమిటి? స్వేచ్ఛావాదం. ఇలా చెప్తే ఏమంటారు? స్వేచ్ఛావాదం. ఏమైనా రహస్యం ఉందా? ఏం లేదు, అతి రహస్యం పట్టబోయే స్వేచ్ఛావాదం అంతే. రెండో పద్ధతి ఒకటి ఉంది. అదేమిటి? మూసేయడమే అంతా, ఏమీ బయటికి రాదు. గుప్పెడ మూస్తే అంతా రహస్యం, గుప్పెడ తెరిస్తే అంతా పట్టబోయేది. అంతేనా కాదా? కాబట్టి ఎప్పటికీ గుప్పెడు తెరిచేది లేదు, చెప్పేది లేదు, చూసేది లేదు, తెలిసేది లేదు, అంతా రహస్యమే. ఇలా ప్రమాణం చేసేటటువంటి దేశాలు కూడా అవేమిటి? రహస్యవాదం. అంతా లోగుట్టు పెరుమాళ్ళ గెరుగు, మనకి మాత్రం ఎప్పటికీ తెలియదు, అంతా రహస్యమే. దీని రహస్యవాద సిద్ధాంతాలు. ఇంకా మనదోడు అద్వైతం. అదేమిటి? సగం తెరిచాం, సగం చూసాం. ఏమిటయ్యా ఈ తత్వమసి? అర్ధనిమిలితనే దస్య. ఆ ఈశ్వరుడు సగం కళ్ళు మూసాట, సగం తెరిచాట. చూస్తున్నాడో తెలీదు, మూసాడో తెలీదు, అంతే. చూడటం లేదని అనుకున్నావా, వెంటనే ప్రత్యక్షమైపోతాడు. అర్థమైందండి? అమ్మో చూస్తున్నాడని జాగ్రత్తగా ఉన్నావా, అసలే బట్టి. ఈ పరమాత్మ నాకు అర్థం కాదు, ఇన్ని పరీక్షలు పెట్టకపోతే కాస్త సవ్యంగా సులభంగా ఉండొచ్చు. ఏం చెప్తున్నాడు ఆయన ఇప్పుడు? నా స్థాయికి ఎదుగు, రైజ్ అప్ టు మై లెవెల్. అండర్స్టాండ్ మీ, షుడ్ రైజ్ అప్ టు మై లెవెల్. నా స్థాయికి నువ్వు ఎదిగితే నీకు అది అర్థం అవుతుంది. తండ్రి కొడుకు తండ్రిని అడిగాడు, నువ్వు నాకు ఎప్పటికి అర్థం అవుతావని. తండ్రి ఏం చెప్పాడు? నువ్వు నా స్థాయికి ఎదగరా బాబు, ఎదుగుతావుగా భవిష్యత్తులో, అప్పటికి అర్థం అవుతుందిలే అంటాడు. అంతేగాని తండ్రి అంటే ఏమిటో విప్పి చెప్పమంటే ఏమిటి చెప్తాడు? ఏమండి మీరు నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదండి, కొద్దిగా మీ గురించి మీరు చెప్పండి అంటే, నేను ఫలానా స్కూల్లో చదువుకున్నాను, ఫలానా కాలేజీలో చదువుకున్నాను అని ఆయన వ్యవహారం అంతా చెప్తే ఏమైనా అర్థమైనట్టేనా? వాచాగా చెప్పినట్టే. పరోక్ష జ్ఞానం. ఆయన ఎక్కడెక్కడ ఏ అనుభవాలు పొందాడో కూడా చెప్పాడండి. ఇప్పుడు ఆ అనుభవం అంతా నీకు వచ్చినట్టేనా? నీకు కలిగితే తప్ప, అంతేనా కాదా? నీకు కలిగినప్పుడు ఏమైంది? అది అపరోక్షానుభూతి అయింది. దానిని విషయంగా మాత్రమే గ్రహించావు, అప్పుడు అది పరోక్ష జ్ఞానం. ఇప్పుడు మనకి భగవతుడు ఎలా ఉన్నట్ట? పరోక్ష జ్ఞానంగా ఉంది. ఎప్పటికైనా దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు అపరోక్షానుభూతిగా మార్చుకోవడమే అనుష్ఠాన వేదాంతం. కాబట్టి భక్తులైనా అనుష్ఠానం చేయవలసిందే, యోగులైనా అనుష్ఠానం చేయవలసిందే, జ్ఞానులైనా అనుష్ఠానం చేయవలసిందే. మేము అతిథులు అని మేమేం చేయక్కర్లేదు అనకూడదట. చాలామందికి గోవాల ఉంటుందని. నేను సిద్ధి పొందేశానండి, నాకు ఇప్పుడేమో అక్కర్లే. అదే తండ్రి కొడుకు కోసం చేయటంలే. అలాగే జ్ఞాని అన్నవాడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం రావడం కోసం ఆచరిద్దాం. తనను కొంతమంది చూస్తున్నారా లేదా, ఆయన కొంతమంది గమనిస్తున్నారా లేదా, ఆ గమనిస్తున్న వాడి కోసమని వీడు ఆచరిద్దాం. అర్థమైందండి? అమ్మ సరిగా ఆచరిస్తున్నా, అమ్మమ్మ సరిగా ఆచరిస్తుందా? అమ్మమ్మే సరిగా ఆచరిస్తుంది, అమ్మ సరిగా ఆచరిస్తుంది. అన్నీ ఎగ్జామ్షన్లు అడుగుతుంది అమ్మమ్మ ఎగ్జామ్షన్ అడగదు. ఆ పిల్లాడు 3:30కి లేస్తాడని, పుట్టిన పిల్లవాడు 3:30కి లేస్తాడని పక్కనే పడుకున్న తల్లికి తెలియదు, అమ్మమ్మకి తెలుస్తుంది. లేమ్మాయి లే 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 పిల్లాడు లేచాడు లే అని అక్కడి నుంచి చూస్తుంది. ఈ పక్కన పడుకున్న తల్లికి తెలియాలిగా, ఏమిటి తెలియదు, హాయిగా శవంలాగానే రావు. పక్కన వాళ్ళైతే కుయ్యో మరో నడుస్తుంది. చూడండి, మీకు కావాల్సి వస్తే పుట్టిన మొదటి రోజుల్లో ఈ తల్లి ఆ ప్రసవ వేదన నుంచి బయటకు వస్తుంది కదా, ఆ సహజంగానే ఆ బడలిక చేత ఎప్పుడు పడకూడదు ఎప్పుడు లేస్తే ఆవిడ తెలియదు. ఆవిడ కంట్రోల్లో ఉండదు, ఇంకా సర్కాడియల్ రిజం కంట్రోల్లో ఉండదు, ఆయన ఇతర కంట్రోల్లో ఉండదు. ఈ పిల్లాడు ఏది ఏడుస్తూ ఉంటాడు, 1-2 చేస్తాడు, వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. వాడి స్వేచ్ఛ, వాడికి ఏం స్వేచ్ఛావాదం, వాడికి ఏం గొడవలేదు.
ఏం పట్టింపు వాడికి? బ్రహ్మాండం ఏమైందో వాడికి ఏమైనా అవసరమా? ఎవరేమైపోయినా వాడికి అనవసరం, వాడి పని వాడు చేసుకుంటు, వాడి ధర్మం అది. మరి ఈవిడ పట్టించుకోవాలవుతా అని తెలిసిన ఆవిడ కన్నావిడ ఈవిడేం చేసింది? నాది స్వేచ్ఛావాదం అని హాయిగా. మరి బాధ్యత ఎవరికి ఇప్పుడు? ఎందుకని? జ్ఞానం ఉంది కాబట్టి. ఈ గొడవంతా ఆవిడ పూర్వానుభవంలో పొందింది. ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆ మేలుకొలిపే పని అమ్మమ్మదే, అంతే తప్ప అమ్మది కాదు. నిదానంగా ఈవిడికి తెలుస్తుంది, ఈవిడికి అనుభవ జ్ఞానం అంతా వచ్చేస్తుంది. ఒక పిల్లాడిని పెంచేటప్పటికి వచ్చేస్తుంది. రెండోసారి పిల్లవాడిని కంటానికి అందుకని అత్తవారింటికి అనమన్నారు. మొదటిసారి ట్రైనింగ్ అయిపోయిందమ్మా పుట్టింట్లో, ఇక నువ్వు మీ అత్తవారింట్లో కనొచ్చుగా రెండో పిల్లాడిని. సంప్రదాయం చూడండి ఎంత జాగ్రత్తగా పెట్టారు. పోయినసారి చెప్పే కదమ్మా, అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆడపిల్లనైనా మగపిల్లాడైనా కన్న తర్వాత పెంచేదంతా ఒకటే తీరమ్మా, జాగ్రత్తగా అనుభవంతో అపూర్వానుభవంతో పెంచమ్మా అని అత్తవారింటో పంపించేసి ఈవిడ రెండోసారి కన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన రీతిగా ఈ అత్తగారు చెబుతుందటవా. చూసుకోండి, తేడా వస్తున్నారా? అదా అమ్మ చెప్పడానికి అత్తగారు చెప్పడానికి తేడా లేదు. అమ్మ రోజు చెప్తుందండి. 3 నెలలు అయ్యే వరకు ఆ పిల్లవాడికి ట్రైనింగ్, అమ్మాయికి అమ్మ ట్రైనింగ్, ఈ పిల్లవాడికి పిల్లవాడి ట్రైనింగ్. 3 months ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్. అందుకే 3 నెలలు పుట్టింట్లో ఉంచడానికి తర్వాత పంపిస్తారు. క్లియర్గా చెప్పింది అనమాట. 3 నెలలు ఖచ్చితంగా ఉంచుకోవాల్సింది, ఇప్పుడు భరించాల్సింది అంతే. అబ్బో అది కుదరదు, ఈ కుదరదని నువ్వే సర్దుకోవాల్సిందే. అత్తవారింట్లో మరి 3 నెలలు అంటే ఎట్లాగా మరి ట్రైనింగ్? ఆవిడ అక్కడేగా ఉండాల్సింది. కాబట్టి ఈ అత్తగారికి ముందే తెలుసు, ఈవిడ కూడా అమ్మేగా, ఈవిడ కూడా కోడలేగా, ఈవిడ కూడా అనుభవం పొందిందిగా. అందుకని ఆవిడ ఏం చేస్తుందండి, ఆవిడ 3 నెలల్లో ఇచ్చిన ట్రైనింగ్ ఈవిడ 3 రోజుల్లో ఇచ్చేస్తుంది. అమ్మగారికి అత్తగారికి తేడా ఏమిటంటే ఆవిడ బతికిలాడుతూ 3 నెలలు చెప్పింది, ఈవిడ అటో ఇటో తేల్చి 3 రోజుల్లో చెప్పేస్తుంది. ఫినిష్. ఎవరు సుపీరియర్? అత్తగారే సుపీరియర్. అర్థమైందండి? కాబట్టి ఒక గురువు 3 నెలలు ట్రైనింగ్ ఇస్తే ఒక గురువు గారు 3 రోజుల్లో తేల్చేస్తుంది. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ కోడల గారికి ఎవరు బాగున్నారనిపిస్తుంది? పుట్టింటికి పోయితే బాగుంది, అత్తమ్మ అమ్మది ఈవిడేమిటి అత్త నానెత్తి మీద పడేస్తుంది అని అనుకుంటుంది. రేపు పొద్దున ఈవిడ అత్తగారైన తర్వాత ఏమిటి చేస్తుందో ఈవిడ అదే చూస్తుంది. ఏమిటో మరి ఈ స్టాంప్ ఎక్కడి నుంచి వచ్చేసిందండి మనలో అలాగే ప్రవర్తించాలని. వాళ్ళ చరిత్ర కాదు ఈ గోల. పార్వతీదేవి కన్నప్పటి నుంచి కూడా అదే సేమ్, మేనకాదేవి అదే పరిస్థితి. అక్కడ కాకపోతే అత్తగారు లేదు, అందుకని అత్త లేని కోడలు ఉత్తమరాలు. పార్వతీదేవి ఎందుకు ఉత్తమరాలైంది అంటే ఆవిడకి అత్తగారు లేదు కాదు, ఆ ఈశ్వరుడికి తల్లి లేదు. కాబట్టి పార్వతీదేవి ఏం చేసినా చలామణి అయిపోయింది. ఆ వినాయకుడి కనంటే ఏమిటో ఆ కనటం విధానం కూడా చూడండి ఎలా ఉందో. ఏది సహజ పద్ధతిలో ఉండదు. ఎందుకనిట అది పరోక్ష పద్ధతి, అది ప్రత్యక్ష పద్ధతి కాదు, పరోక్ష పద్ధతి కాదు. దివ్యం అని ఏదైతే చెప్తున్నామో అట్టి దివ్యం అది అపరోక్షం. అంటే నువ్వు ఆ స్థాయికి ఎదిగితే తప్ప ఆ దృష్టి రాదు, ఆ అనుభవం రాదు, ఆ జ్ఞానం రాదు. ఎప్పుడైతే అది వచ్చిందో నీకు కలిగే ఆనందం దివ్యానందం. కాబట్టి దైవ భక్తి వల్ల నాకేమిటండి ప్రయోజనం? అది కదా మన గోలంతా. ఇప్పుడు మనోడు గొడవ అంతా ఒకటే, నీకు లాటరీ తగులుతుంది గ్యారంటీగా, నీకు 1000 కోట్లు వస్తాయి అంటే 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటాం. టికెట్ ఖరీదంతా 10 రూపాయలు, వచ్చేదంతా 1000 కోట్లు. చూసుకోండి మీరు, భూటాన్ లాటరీ అని ఒకటి ఉంటుందండి, 1000 కోట్ల లాటరీ. అది టికెట్ ఖరీదు 10 రూపాయలు. ఎంతమంది కొంటారంటే 10,000 కోట్ల మంది కొంటారు. అంటే ఇప్పుడు వాడికి ఎంత వచ్చినాయి? 1000 కోట్ల లాటరీకి 10,000 కోట్లు కాదు, 100,000 కోట్లు వచ్చినాయి, 1,00,000 కోట్లు వచ్చినాయి వాడు. టికెట్ అమ్మేవాడు ఎవడు? ఇప్పుడు అమాయకుడు ఈ 10 రూపాయల టికెట్ కొనేవాడు. పైగా వీళ్ళు పెద్ద ఆశ ఉంటుందండి, ఎప్పటికైనా నాకు భూటాన్ లాటరీ తగలకపోతుందా, నేను 1000 కోట్లు రాకపోతా అని జీవితకాలం కొట్టునే ఉంటారు. వాడికి 100 రూపాయలు సంపాదిస్తాడు, 10 రూపాయల లాటరీ టికెట్ అని పక్కన పెడతారు. పైగా ఆ లాటరీ టికెట్లు జీవితకాలం భద్రపరిచేవాళ్ళు ఉన్నారండి ఒక గూట్లో. ఇప్పుడు మరి ఆశాపాశం ఎంత బలమైంది, అట్లా కొంటూనే ఉంటాడు అంతే. అది 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుందండి. ప్రతిసారి టెన్షన్గా ఉంటాడు. ఆశ ఏమిటి?
ఎప్పటికైనా కరుణించకపోతాడా? లాటరీ తగలకపోతుందా? ఈ ఈ దృష్టి మానవులందరిలో ఉంటుందా ఉండదా? అదేనండి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే సాధన చేసే వాళ్ళందరూ కూడా ఈ లాటరీ టికెట్ కొంటున్నారు. భక్తిని సాధనే, యోగాన్ని సాధనే, జ్ఞానాన్ని సాధన అనుకునే దేశమే కదా మనది. ప్రపంచంలో మానవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. నీవు నీ శక్తితో చేసే ఈ సాధన అనేది ఉంది, ఈ సాధన భూటాన్ లాటరీ టికెట్ లాంటి. దాని వాల్యూ ఎంత? 10 రూపీస్. వచ్చే ఫలితం ఎంత? పరమాత్మ దర్శనం అనేది 1000 కోట్లు అంత. 10 రూపాయలకి 1000 కోట్లు ఎన్ని రెట్లు అని చెప్తావు? అలాగే నువ్వు చేసే ప్రాణాయామమో, నువ్వు చేసేటటువంటి ధ్యానమో, నువ్వు చేసే విచారణో ఎటువంటిదయ్యా? 10 రూపాయల భూటాన్ లాటరీ టికెట్ లాంటిది. కానీ ఏదో ఒక రోజు నుంచి ఫలిస్తుంది. ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో, మరో జన్మలో, మరో జన్మలో. విత్తనం వేసావుగా, విత్తనానికి రోజు నీళ్లు పోస్తున్నావుగా. అందుకని నిత్య సాధన ప్రతిరోజు చెయ్యాలి, 4 సంఖ్యల్లోనూ చెయ్యాలి, ఫలించేదాకా చెయ్యాలి. డోంట్ లీవ్ ఇట్. 3 రోజులు చేసి 3 రోజులు మానేసి వెళ్ళాడు అనుకోండి, ఏం లాభం? అర్థమైందండి? మీరందరూ సాధన చేస్తున్నారా లేదా మాకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఎలా తెలుసు? మాకెలా తెలుసు? వచ్చిన దగ్గర నుంచి చూస్తాం అన్నమాట. ఇలా ఏదైనా పెడతాం కదా, వచ్చిన రోజు నుంచి చూస్తాం భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా వీళ్ళ సాధనకి అని చూస్తాం. ఒక దశ వచ్చేస్తుంది మీకు, చేస్తూ 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 నడుస్తూ 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 మీరు 5 రోజుల నుంచి మీ నడకని మార్చుకున్నారు. మీరు ఇంటి దగ్గర ఎలా స్వేచ్ఛావాదంతో ఉన్నారో అలా లేరు ఇక్కడ. ఆ మార్పుకి ఎలా తెలుస్తుందంటే ఆ మార్పుకి భగవంతుడు వచ్చేస్తాడు. మీరు చేసుకున్న ఈ చిన్న మార్పుకి భగవంతుడు సూక్ష్మంగా ప్రత్యక్షం అవుతాడు. ఇవాళ ఉదయం ప్రత్యక్షం అయ్యాడు. మీరందరూ అదృష్టవంతులే. అలా గుర్తిస్తామన్నమాట. ఓహో వీళ్ళందరూ పర్వాలేదురా, మారారు. అందుకని చూస్తూ ఉన్నా పొద్దున్న నుంచి ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరన్నా మారారా లేదా, మారారా లేదా అని చూస్తూ. ఇవాళ ఉదయం సర్వానందమయ చక్రం ఏర్పడింది ఈ గదిలో. సూక్ష్మంగా సర్వానందమయ చక్రం అని ఓ చక్రం ఉంటుంది. ఆ చక్రం ఏర్పడింది అనమాట ఇక్కడ. అది ఏర్పడాలంటే అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి. ఎవరో ఒకరు చేస్తే అయ్యే పని కాదు, నా వల్ల అయ్యే పని ఇవ్వరు, అందరూ కలిసి చేస్తేనే అవుతుంది. కాబట్టి మన సాధన సరిగ్గా నడుస్తోందని పరమాత్మ ఎలా తెలియజెప్తాడట? కొన్ని గుర్తులు ఉన్నాయి ఇక్కడ, అపరోక్షానుభూతి కొన్ని గుర్తులు ఉన్నాయి. తద్వారా తెలియజెప్తాడట. సమిష్టి సూక్ష్మం ద్వారా మనకి తెలియజెప్తూ ఉంటాడు. ఆ అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైనటువంటి దివ్యానుభవాలు సమిష్టి మీద కలుగుతాయట. కలకే కాదు, ఆ ఆనందం అందరికీ కలిగేస్తుంది, ఆ దివ్యత్వం అందరికీ కలిగేస్తుంది, ఆ సామర్థ్యం అందరికీ కలిగేస్తుంది, ఆ చైతన్య స్ఫురణ అందరికీ కలుగు. ఆ లేవనెత్తబడటం, దీని ఏమంటారండి? ఇలా ఎందుకు చేస్తాడు పరమాత్మ? మనం లేవనెత్తుతున్నట్ట. మనం ఎటువంటి బ్యాచ్ అట? ఇప్పుడే పుట్టిన బ్యాచ్ మనం. ఈ దైవీ చైతన్య స్థితిలో మన వయసు ఎంత అంటే ఇప్పుడే పుట్టాం. నవజాత శిశువుకి ఎంత ఆయుర్దాయం ఉందో అంతే ఉందట మనం. మరి ఇప్పుడు ఆ పిల్లవాడిని తల్లి లేచి నిలబడి రా పైకి రా ఎత్తుకుంటారంటే, పుట్టిన పిల్లవాడు పైకి రా ఎత్తుకుంటారంటే వాడు లేవద్దు, వాడు లేస్తాడా? ఈవిడే లేవ తీసి ఎత్తుకోవాలి. చూడండి మీరు కావాల్సి వస్తే ఆ పిల్లవాడిని నవజాత శిశువుని ఎత్తుకోవడమే పెద్ద సమస్య. ఆ తల్లికి ఫస్ట్ ట్రైనింగ్ ఏమిటి? ఆ పిల్లని పట్టుకోవడం నేర్పాలి. ఈవిడ ఎలా పట్టుకుంటుంది? ఆ మామూలుగా పెద్ద పిల్లల్ని ఎలా అయితే ఇట్లా 2 రెక్కలు పట్టుకుని ఇట్లా ఎదుగుతారు, అటు ఎదుగు అయింది నాగాడు ఎంటర్ అవుతుంది, వచ్చేస్తుంది. అదే నా విధానం, పిల్లల్ని ఎత్తుకునే విధానం. వాడు ఎంత ఉన్నాడు, నువ్వు ఎలా ఎత్తుకుంటున్నావు? అలా పట్టుకుంటే మెడ నరాలు దెబ్బతింటాయి, గూళ్ళు పట్టుకుంటాయి, వాడికి ఇబ్బంది కలుగుతుంది. ఎదుటివాడికి ఇబ్బంది ఎలా కలుగుతుందో తెలుసుకొని చేయాలి కదా. పుట్టిన పిల్లవాడు ఒకరోజు పిల్లవాడిని ఎలా ఎత్తుకోవాలో ముందు నేర్చుకో ఫస్ట్ అని వాడి చేతులు ఆవిడ చేతులు లాకేసుకుంటుంది. ఎట్లా పడుకోబెట్టాలి, ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా పాలు ఇవ్వాలి, ఎట్లా వాడి అవసరాలు తీర్చాలి, ఇదంతా ఆవిడ స్వయంగా చేసి చూపిస్తుంది. అందుకని మాతృమూర్తి ఆచార్య పదవి. మిగిలిన వాళ్ళు ఎవరు చేసి చూపెట్టరండి, చెప్తారు. అత్తగారు చేసి చూపెట్టదండి, చెప్తుంది. ఆవిడ ఆచార్యుడే. అత్తగారు ఏం తక్కువ కాదు.
ఎందుకని ఒకసారి ఇచ్చాం కదా ఆల్రెడీ ట్రైనింగ్ ఆన్ హ్యాండ్. మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏమిస్తారు? ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ ఇస్తారా లేదా? అలా ఆల్రెడీ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇన్స్ట్రక్షన్స్. తర్వాత నెక్స్ట్ లెవెల్ మూడో పిల్లని కూడా అనదండి. అప్పుడు ఇప్పుడు అత్తగారు పట్టించుకోదు. 3 రోజులు మొదటి రెండోసారికి ఎన్ని రోజులు పడి తెలుసులే ఇద్దరు పిల్లలు. కానీ అది మూడో పిల్లని పెంచడం పెద్ద విషయం ఎవరికి అర్థమైంది, మనం పట్టించుకోగలరు అని మౌనం వహిస్తుంది. అది కూడా అత్తగారింటోనే జరుగుతుంది. మళ్ళీ పుట్టింటికి ఏం రాదు ఇవిడ. అర్థమైందండి? ఈసారి ఏం చేసింది? ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ విత్ సైలెన్స్. మౌనంగా చెప్తుంది. ఇప్పుడు ఈవిడేమన్నా మళ్ళీ ఈవిడ అడుగుతుందా? ఆవిడ ఉందా? మనకు తెలుసు కావాలండి, మనం వచ్చేసుకుంటాం. స్వయంగా చేసుకునే స్థాయికి ఎదిగింది. అర్థమైందండి? 4వ పిల్లని కనదండి. ఇప్పుడు ఇంకెవరైనా పట్టించుకుంటారా? ఏదో జాతక కర్మ అప్పుడు వచ్చి ఆ అమ్మ ఏ పేరు ఏమిటి అని అడుగుతారు, అంతే. అంతే తప్ప పెద్దగా పట్టించుకోరండి. ఇక ఒకప్పుడు ఇలాగా 10 మంది పిల్లల్ని కనేది ఈ తల్లి. మరి 10 మంది పిల్లల్ని కన్నప్పుడు ప్రతిసారి ఎవరన్నా వచ్చి ఆవిడకి సపర్యలు చేస్తారా? ఎవరు ఇస్తారు? ఎవరు? 1, 2 వరకే ఏమైనా సపర్యలు. 3, 4, 5, 6 ఆవిడ వరుసగా క్రికెట్ టీంని కన్నదనుకోండి, ఎవరేం చేస్తారు? ఏం చేసేది? మరి అప్పుడు ఆవిడకి అనుభవ జ్ఞానం పెరిగిపోయిందంటావా తగ్గిందంటావా? షీ కెన్ మేనేజ్ హర్ సెల్ఫ్. ఎంత మేనేజ్ హర్ సెల్ఫో తెలుసా మీకు? పెద్ద విషయం. 10 మంది పిల్లల్ని కంటం పెంచడం పెద్ద విషయం ఏం కాదండి అని. ఏ స్థాయికి ఎదిగింది ఇప్పుడు? ఒక్క పిల్లవాడిని కంఠం పెంచడం కష్టమని మొదలుపెట్టిన ఆవిడ పక్కన 0 చేర్చేటప్పటికీ 10 మంది పిల్లల్ని కనటం పెంచడం పెద్ద విషయం కాదు అని తేల్చేసి ఇలా చెప్పారు మన పూర్వీకులు. ఎందుకని? బై ఎక్స్పీరియన్స్ నేను ఎదిగాను. అనుభవ జ్ఞానం వలన నాకు అది సహజమైపోయింది. ఆ పరమాత్మ స్థితికి చేరు. పరమాత్మ ఇన్ని లక్షల కోట్ల మందిని ఎలా కంటున్నాడు, ఎలా పోషిస్తున్నాడు. అంతటి పని చేసే పరమాత్మ ఏ ఆపసోపాలు లేకుండా చేస్తున్నాడు కదా. నేను పిల్లాన్ని పెంచడం, 10 మందిని పెంచడం పెద్ద కష్టం ఏంటండి? అదేం పెద్ద కష్టం. మనమేమంటున్నాం? ఆ 10 మందికి ఒక్కడు చాలా మంది. వాళ్ళందరూ చేసిన గోల వీడు ఒక్కడే చేస్తాడు. నేటి తరం ఇది, అవునా కాదా? అందుకని వీళ్ళు ఏం చేశారు? 0 కట్ చేశారు. ఎవరికి నష్టం? తల్లికే నష్టం. ఎందుకని? ఆ అనుభవ జ్ఞానం సహజమయ్యే వరకు ప్రయత్నించలేదు. కష్టమని ఒకటికే వదిలేసి సాధన చేసే వాళ్ళ కోసమని మీ అనుభవంలో మీ జీవితంలో ఉన్న సంఘటన తీసుకునే చెప్తున్నాను. కష్టం అనేది నీవు అనుభవ జ్ఞానంతో అధిగమిస్తే అది కష్టం కాదు. అది నీకు పరమాత్మ స్థితిని ప్రసాదిస్తుంది. సాధన చేయడం కష్టం. చెప్పడం ఎంతైనా సులభమే, కానీ సాధన చేయడం చాలా కష్టం. చేస్తే తెలుస్తుంది ఆ కష్టం విలువ. మరి చేస్తే అప్పుడు ఏమైంది? చేయగా 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 ఆ కష్టమే. ఏం కావాలి? వేణుగారు కావాలా? ఏంటో చెప్తున్నాను. అలాగే ఆదివారం ఆదివారం గుర్తుపెట్టుకో. పైన కడుగుతారు కదా, కడిగిన రోజున బట్టలు మార్చేసేయడమే. అర్థమైందండి? కాబట్టి సాధన ఎంతకాలం చేయాలయ్యా? ఎంతకాలం చేయాలి కాదు, సిద్ధి దశకి ఎదిగి అది సహజమైపోయిన నాడు అది కష్టం కాదు. అది కష్టంగా తోచకుండా ఉండేంత వరకు చెయ్యి, అంతే. అర్థమైందండి? వాడు పొద్దున్న లేవగానే ఆవలింతలతో అటు ఇటు తనుకుంటున్నాం, అవునా కదా? ఏమిటి గోల? ఎప్పుడో 96లో మొదలైంది నిర్భయానందుల వారసత్వం అన్నమాట. అంతకుముందు లేదు. గురువుగారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇచ్చేశారు గురుసత్తా. ఇవ్వగానే ఆయన లక్షణాలతో పాటు ఇది కూడా వచ్చేసి. అర్థమైందండి? పాపం ఎన్ని వేల ఆవలింతలు వచ్చేవో, వేలే. అసలు ఆవలింతలకే సగం జీవితం ఖర్చు అయిపోయింది. ఎప్పుడూ ఆవలింతలు, ఎప్పుడూ ఆవలింతలు, ఎప్పుడూ కొట్టుకోవడమే. పగలు రాత్రి భేదం లేదు.
ఏమిటయ్యా అందరూ తలా ఒక స్పూన్ పట్టుకుపోతున్నారు. సూక్ష్మ శరీరాన్ని మీద ఆవహిస్తాడు కదా. మీ సాధనంతా ఎవరి మీద ఆవహిస్తారు? దృష్టి ఎవరి మీద పెడతారు? గురువు మీద పెడతారు కదా. అప్పుడు మరి మీ అందరికీ శక్తిని ఎవరు ఇవ్వాలి? ఆ సమిష్టి సూక్ష్మానికి ఒక పనిముట్టు కావాలి. మీ పనిముట్టు అందుకు సరిపోదు, ఇన్కెపాసిటేటెడ్. మా పనిముట్టు, మాలో ఉన్న సూక్ష్మ శరీరం కెపాసిటేటెడ్. ఈ సూక్ష్మ శరీరం ద్వారా మీ సూక్ష్మ శరీరాలన్నింటినీ కనెక్ట్ చేసేస్తుంది. సమిష్టి సూక్ష్మ శరీరానికి కనెక్ట్ అయిపోతుంది. ఆ పవర్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఏమైపోయింది ఇప్పుడు? అదేమో హై పవర్ జోను, మీది లో పవర్ జోను. మరి మధ్యలో ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి. వీడు ట్రాన్స్ఫార్మర్ లాంటి వాడు అనమాట. ఆ వయా ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఒక్కొక్కరికి మీకు ఎంత సరిపోతే అంతే ఇవ్వాలి. మళ్ళా డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిందంతా ఇచ్చేసామనుకోండి, మీ బల్బు వెలుగుతుంది. అర్థమైందండి? ఏమిటి? ఎందుకు ట్రాన్స్ఫార్మరు? స్టెప్ డౌన్. మీకు 220 సరిపోతుంది అంతే. వచ్చింది 3.3. 3.3 డైరెక్ట్గా ఇచ్చేస్తే అప్లయన్స్లు అన్నీ పేలిపోతాయి. సో అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఆ శక్తినంతా మనం తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? అందుకని చూస్తూ ఉంటాను అన్నమాట. ఇందులో ఒక ముద్ద తినేవాడేవాడురా, 2 ముద్దలు తినేవాడేవాడురా, 10 ముద్దలు తినేవాడేవాడురా అని వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట. మీరేదో మీ తెలివిలో మీరు కళ్ళు మూసుకొని మీ తిప్పలు మీరు పడుతూ ఉంటారు, లేదో కళ్ళు తెరిచి మీ తిప్పలు మీరు పడుతుంటారు. మీరే తిప్పలు పడుతున్నా మీ లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క కెపాసిటీని బట్టి అన్నం పెడతారు. అంతేనా కాదా? తల్లి పిల్లవాడిని అంటే పిల్లవాడి బహిరంగాన్ని గమనిస్తుందా? వాడి ఆకలిని గమనిస్తుంది. కాబట్టి పిల్లవాడి ఆకలి ఎరిగిన వాడే తల్లి. పెంచిందండి తల్లి, ఒక్క పిల్లాన్ని పెంచింది. ఎప్పటికైనా తెలుస్తుందంటారు. ఆ తల్లికి ఆ పిల్లవాడి ఆకలి తెలియదు. ఎందుకని? ఇప్పుడు తెలుసుకునే లోపల వాడు మారిపోతుంది. ఈ పూట ఒకలాగా తింటాడు, మరో పూట మరోలాగా తింటాడు, మరో పూట మరోలా, ఇలా మారిపోతుంటాడు. వాడు ఎదిగిపోతుంటాడు కదా. మరి ఎదిగే కొద్దీ వాడు ఆకలి కూడా మారిపోతుంది, మరి ఆహారం కూడా మారిపోతుంది. పెరిగే పిల్లవాడికి పెరిగిన పద్ధతిలో పెట్టకపోతే వాడు ఎదుగుదల ఆగిపోతుంది. మరి ఇప్పుడు తల్లి ఎంత జాగ్రత్తగా గమనించాలి? స్థూలంగా గమనించాలా, సూక్ష్మంగా గమనించాలా? స్థూలంగా గమనించాలా, సూక్ష్మంగా గమనించాలా, కారణ స్థితిలో గమనించాలా? స్థూలమా, సూక్ష్మమా, కారణమా, మహాకారణ స్థితిలో గమనించాలా? ఎప్పుడైతే నీకు ఆ గమనింపనే శక్తి మహాకారణ స్థితికి చేరుతుందో అప్పుడు నువ్వు అమలగన్నయ్య అమ్మవి. అప్పుడు అమ్మవి. 3 శరీరాల వరకే గమనించడం వస్తే పర్వాలేదు, నో ప్రాబ్లం. స్థూలాన్ని మాత్రమే గమనించడం వస్తే నీకు నీ పిల్లాడికి పెద్ద తేడా. కాబట్టి పరమాత్మ దృష్టిలో తన స్థాయి దాకా వచ్చిన వాడెవడు అని ఎప్పుడు చూస్తాడు. పరమాత్మ ఎప్పుడు ఏమి ఎదురు చూస్తాడండి? ఒక శుద్ధాత్మ స్వరూపుడు ఎవడైనా తన స్థాయిని తెలుసుకొని తనతో సమానమైన స్థాయిని పొందగలిగే శుద్ధాత్ముడు ఈ సృష్టిలో ఒకడన్నా వచ్చాడా లేదా అని చూస్తాడు. కానీ అవ్వాలక్కర్లేదు, మనం అవ్వాలి. మరి అవ్వడం కోసమే ఈ తిప్పలన్నీ. అది అనుభవ జ్ఞానంతో తేలుతుందంటావా? వాచా జ్ఞానంతో తేలుతుందా? ఎవరికి వాళ్ళు నేను శుద్ధాత్మస్వరూపుడు అని అనుకుంటాడా లేదా? నేను పరిశుద్ధుడేనండి, నేనేం తప్పులు చేయలేదు, నేనేం ధర్మం ఆచరించలేదు, నేను అలా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నానండి, నేను అలా ఉన్నాను. ఓరే నాకు ఎందుకురా బాబా కావాలి? నాకేం కావాలి? ఆర్ యూ ఏబుల్ టు ఈక్వేట్ విత్ మీ? తల్లి ఎంతసేపు పిల్లల్లో ఏం చూస్తుంది? తిరిగి పెద్దవాడే వీడు నా స్థాయికి చేరాడా? తన స్థాయికి చేరిన తర్వాత మౌనమే. అప్పటిదాకా చెవిలో జోరీగా చెప్తూనే ఉండదు. ఒక్కసారి తన స్థాయికి చేరిందండి, వాళ్ళ అమ్మాయి కూడా అమ్మమ్మ అయిందండి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చెప్తుందా? ఎందుకని? ఆవిడే ఆల్రెడీ అమ్మమ్మ, ఈవిడ తాతమ్మ. ఈ తాతమ్మ ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చేసినాయండి, అమ్మమ్మకు 60 ఏళ్ళు వచ్చేసినాయండి. వాళ్ళ కింద తరాలు కూడా వచ్చేసినాయి కదా. ఈ తాతమ్మ 4వ తరం చూసింది కదా. ఆవిడ పిలిచి అమ్మమ్మని పిలిచి ఆ పిల్లవాడి సంగతి చూడవే అంటుందా? ఎందుకని? తన స్థాయికి చేరిపోయింది. అలాగే పరమాత్మ కూడా మనలో ఉన్న పరిణామాన్ని 4వ స్థితి అయినటువంటి తురియ నిష్ఠ ద్వారా గుర్తిస్తాడు, గమనిస్తాడు. తురియ నిష్ఠ యొక్క ప్రాధాన్యత ఏమిటయ్యా? పరమాత్మ యొక్క గుర్తులోకి మనం వెళతాం.
అప్పటి నుంచి పరమాత్మ అని గుర్తించడం మొదలు పెడతాడు. ఎవడెవడైతే తుర్యనిష్టకి చేరుకున్నారో ఆయా శుద్ధాత్మ స్వరూపులందరినీ పరమాత్మ స్వయంగా పర్యవేక్షణలో ఈ విల్ టేక్ డైరెక్ట్లీ. ఇంకప్పుడు వాడికి తుర్యాతీతమేగా తర్వాత ఒకటి అది అయిపోతే వీడు వాడు ఒకటి, ఇంకా భేదం లేదు. ఆ పరమాత్మకి ఎలా పుట్టుక లేదో నీకు పుట్టుక లేదు, ఆ పరమాత్మకి ఎలా మరణం లేదు నీకు మరణం లేదు, ఆ పరమాత్మకి ఎలా ఏమీ లేవు నీకు ఏమీ లేవు. ఎక్కడ? తుర్యాతీతం. కానీ మరి ఎంట్రీ లెవెల్ ఎక్కడ? తుర్యనిష్ట. సాక్షాత్తు పరమాత్మే నీకు గురువుగా లభించాలి అంటే, పరబ్రహ్మమే గురువుగా లభించాలి అంటే, ఈశ్వరుడే గురువుగా లభించాలి అంటే తప్పక మనం ఏ స్థితిలో ఉండాలి? తుర్యస్థితిలోనే ఉండాలి. అట్టి తుర్యస్థితి ఎప్పుడూ ఉండాలి. మళ్ళీ ఏదో చుట్టపు చూపులాగా వచ్చిపోతే లాభంలా. ఓ సంవత్సరానికి ఒకసారి ఓ చుట్ట వచ్చి వెళ్తాడు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది. ఈ తుర్యం కూడా అంతే, సంవత్సరంలో ఒకసారి వస్తుంది, చుట్టపు చూపుగా వచ్చిపోతుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చినటువంటి తుర్యాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవాలి. ఏం చేయాలి మరి? గొప్పవాడే, ఉత్తముడే, కానీ ఎప్పుడు వస్తాడు? సంవత్సరానికి ఒకసారి వస్తాడు. మన పండగలన్నీ మనకు చుట్టపు చూపుగా వచ్చేవి. ఆ దేవతలందరూ ఎప్పుడు వస్తారు? వినాయక చవితికి వినాయకుడు వస్తాడండి. మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే మళ్ళీ వచ్చే సంవత్సరం. ఊరే రోజు రాదా? ఎప్పుడు ఉండరాలు చేసేప్పుడు వినాయక చవితినా? అలా అవుతుందే? అలా అవదు. నువ్వు ప్రతిరోజు వినాయక చవితి చేస్తానను, ఎవరైనా ఏమంటారు? అలా కుదరదు బాబు, అది సంవత్సరానికి ఒకసారే. అలాగే ప్రతిరోజు విజయదశమి చేస్తానను, సంవత్సరానికి ఒకసారే. పోనీ ప్రతిరోజు దీపావళి చెయ్యి, పోనీ ప్రతిరోజు కార్తీక పౌర్ణమి చెయ్యి. నేను దీపం వెలిగించినప్పుడల్లా కార్తీక పౌర్ణమేనంటావా? అలా ఎలాగా అంటే ఈ స్థూల ధర్మంతో అది నిర్ణయించబడటం లేదు. నువ్వు పటాసులు కాల్చినప్పుడల్లా దీపావళి అని, దీపం వెలిగించినప్పుడా కార్తీక పౌర్ణమి అని, ఉండ్రాలు చేసినప్పుడల్లా వినాయక చవితి అని, వడపప్పు పానకం చేసినప్పుడల్లా శ్రీరామనవమి అని అన్నావు. ఎవరైనా ఏమంటారు? నువ్వు వడపప్పు పానకం చేసినంత మాత్రాన్ని శ్రీరామనవమి రెడీ అవ్వాలి. అది వచ్చినప్పుడు అది మీరు చేయాలి, కానీ నువ్వు చేసినప్పుడు అది రాదురా బాబు. కాబట్టి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించడం రావాలట. ఆ తుర్యనిష్ట ఎప్పుడూ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ దివ్య చైతన్యం ఎప్పుడూ ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ దివ్యానుభవంలో మనం ఎప్పుడూ నిలిచి ఉండేటట్టు. ఎందుకని ఆ తుర్యనిష్టకి చాలా చాలా విలువ ఇవ్వబడింది వేదాంతం. అది కర్మైనా, భక్తి అయినా, యోగమైనా, జ్ఞానమైనా ఈ తుర్యనిష్ట కలగకపోతే సాక్షాత్తు పరమాత్మ పర్యవేక్షణలో నువ్వు ఎప్పటికీ చేరలేవు. పరమాత్మ పర్యవేక్షణలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అది అందరికీ ఓపెన్. అక్కడ నీకే రావాలి, స్త్రీలే రావాలి, పురుషులే రావాలి, అటు ఇటు కాని వాళ్లే రావాలి, ఇలాంటి నియమాలు ఏమి లేవు. ఈ కులం వాళ్లే రావాలి, ఈ మతం వాళ్లే రావాలి, ఈ దేశం వాళ్లే రావాలి, ఈ సాంప్రదాయం వాళ్లే రావాలి, ఈ మఠం వాళ్లే రావాలి, ఈ పీఠం వాళ్లే రావాలి, ఈ గోళలేమి లేవు ఆ యూనివర్సల్ ఎడ్యుకేషన్. ఎందుకని అందరికీ పరమాత్మే సబ్కా మాలిక్ ఏక్ హై. అందుకని షిరిడి సాయి ఏం చెప్పారు? ఆ అవతారం అంతా ఒకటే డైలాగ్ అండి. ఏమిటది? ఎవరన్నా ఏమన్నాడు కానీ ఏం చెప్పాడు? సబ్కా మాలిక్ ఏక్ హై. మరి సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అల్లాయా, రామ, రహీమా, జీససా, జొరాస్ట్రా, బుద్ధుడా, జైనుడా, ఎవరండి బాబు? అంతా ఒకటేరా బాబు. ఏకం సత్ బ్రహ్మ. ఆ బ్రహ్మం ఏదని చెప్తావు? తల్లా, అమ్మమ్మ, అమ్మ అమ్మమ్మ, అమ్మలగన్నయ్యమ్మ, అది అంతా బ్రహ్మమే. అమ్మ బ్రహ్మమే, అమ్మమ్మ బ్రహ్మమే, అమ్మలగన్నయ్య అమ్మ కూడా బ్రహ్మమే. ఎందుకని అక్కడ ఏ నామరూప భేదములు లేనే లేవు, సంప్రదాయ భేదములు లేనే లేవు, సిద్ధాంత భేదములు లేనే లేవు, ఆచరణ భేదములు లేనే లేవు, సాధన భేదములు లేనే లేవు, సిద్ధి దశ. అందుకని ఏమంటున్నాడు? భక్తి కానీ, యోగము కానీ, జ్ఞానము కానీ కేవలము నోటి మాటల చేయగాని, పరోక్ష జ్ఞానము చేయగాని, వాచా వివేకము చేయగాని ఫలవంతములు కావు. వానిని సాధనలచే చక్కగా అనుభూతమునర్చుకొనవలెను. అమ్మా
ప్రసవ వేదన పడే ఆవిడ వాళ్ళ అమ్మని అడిగిందట, అమ్మ ప్రసవ వేదన ఎలా భరించాలి? 9వ నెలలో ట్రైనింగ్ ఇస్తారండి. పుట్టింటికి వెళ్ళింది కదా, అమ్మ ప్రసవ వేదన వస్తుందట కదా, ప్రసవ వేదన ఎలా భరించాలి అని తల్లిని అడిగిందట కనబోయే ఆవిడ. ఏం చెప్తుంది ఈవిడ? ఏం చెప్తుందండి? భాషా వేదంతా కుదురుతుందంటారా? పెద్ద లెక్చర్ ఇస్తే కుదురుతుందంటారా? ఈవిడికి తెలియదా? ఈవిడికి అనుభవం లేదా? ఉంది కదా, మరి వీడు చెప్పాలి కదా. రా ఎంత చెప్పినా అదేమీ అలాగే జరుగుతుందని నో గ్యారెంటీ. డాక్టర్ని వీళ్ళ 9 నెలల నుంచి వెళ్ళినప్పటి నుంచి ఏమడుతారండి? డెలివరీ డేట్ ఎప్పుడండి? న్యాచురల్ డెలివరీనండి, ఆపరేషన్. న్యాచురల్ డెలివరీ రండి, ఆపరేషన్. డాక్టర్ ఏమంటాడు? వస్తావు కదమ్మా, చూద్దాంలే, అప్పుడు పరిస్థితిని బట్టి చేద్దాం. చెప్పండి, మీకు తెలుసు కదండి. చెప్తే ముందు ప్రిపేర్ అవుతామండి ఎగ్జామినేషన్. ఊరిని నీ ప్రిపరేషన్ అక్కడ ఏం పని? అర్జెంటుగా హార్ట్ ఆపరేషన్ జీవితంలో ఒకసారి చేయించుకోవాల్సిన, జీవితం అంతా హార్ట్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యారు. ఎప్పుడూ హార్ట్ అటాక్ వస్తుందని జీవితం అంతా ఆపరేషన్ కోసం ప్రిపేర్ అవ్వడం ఎందుకు? ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రిపేర్డ్గా ఉంటే చాలు అంటాడా లేదా డాక్టర్ గారు? ఆ టైం వస్తుందమ్మా, 1 గంట ముందు చెప్తాం మీకు, ఆ గంట సరిపోతుంది మీ ప్రిపేర్ అవ్వడానికి. ఏంటి పెద్ద విషయం ఏమన్నా అంత సీరియస్గా తీసుకుంటాం? మా 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 హాస్పిటల్లో రోజుకు 3 ఆపరేషన్లు 33 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కొన్ని వందల వేల మంది ఆపరేషన్లు చేసి పెట్టి ఎందుకు కంగారు పడతావు? రమేష్ హాస్పిటల్లో, విజయవాడ రమేష్ హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ రోజుకు 14 చేస్తారు. మన సూపర్ స్పెషాలిటీలో కూడా చేస్తారు. అక్కడికి వెళ్ళే ముందు, ఆపరేషన్కి వెళ్ళే ముందు కౌన్సిలింగ్ రూమ్ ఉంటుంది. అవి పక్కనున్న వాళ్ళని పిలుస్తారు. పేషెంట్ కౌన్సిలింగ్ అక్కర్లా, ఇది వాడిని ఆడి వాళ్ళు మత్తు ఇచ్చేస్తాం కూడా, వాడు ఆల్రెడీ మత్తులో ఉంటాడు, వాడికి కౌన్సిలింగ్ అక్కర్లా. సో ఈ పక్కనున్న వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఆపరేషన్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, ఏమిటి. ఇప్పుడు బాగా అంతా చెప్పేసారంటే అనా కాదు, చెప్పినట్టే అయ్యో అన్ని దశలు చెప్పేస్తాడు. ఇదిగో ముందు ఇలా 1 గంట ముందు తీసుకెళ్తామండి, ప్రిపేర్ చేస్తామండి, తర్వాత మత్తు డాక్టర్ వస్తాడండి, ఇలా మత్తు ఇస్తాడండి, ఈ స్థాయి వరకు ఇస్తామండి, ఆ తర్వాత వాడిని ఆపరేషన్ థియేటర్లో మేము 7గురు టీం ఉంటామండి, 7గురు డాక్టర్లు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ అండి, ఒక్కొక్కరం 100 ఆపరేషన్ చేసినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళం. మీరేం భయపడక్కర్లేదండి, మీ పేషెంట్ బాధ్యత మాది, మా శాయశక్తిలో మేము తప్పక ప్రయత్నం చేస్తామండి, ఏం ప్రాబ్లం రాదండి, కంగారు పడద్దు, భయపడొద్దు, అంతా మొత్తం మీద 2 గంటల్లో అంతా పూర్తి అయిపోతుందండి. ఆ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ వేరుకు పంపిస్తామండి, అందులో 3 గంటల మధ్య దిగిపోవడానికి టైం పడుతుందండి. ఆ తర్వాత మీ రూమ్కి పంపించేస్తామండి, డాక్టర్ గారు వచ్చి చూస్తూ ఉంటారండి. ఇలా అంతా మొదటి నుంచి ఎవరిదాకా చెప్పినట్టేనా కాదా? ఆపరేషన్ అయిపోయినట్టేనా? ఇదంతా విని వీడేమడు, ఆపరేషన్ అయిపోయినట్టేనండి, ఇప్పుడే కదమ్మా నీకు చెప్పింది కానీ లోపలికి వెళ్ళలేదు, ఆపరేషన్ చెయ్యి, చెబితే ఆపరేషన్ అయిపోయినట్టేనా? అయ్యో, ఆపరేషన్ ఇస్ అ వెరీ బిగ్ ప్రొసీజర్. ఎందుకని? ఈ క్షణం కత్తంచ మీద నిలబడితేనే ఆపరేషన్ అవుతుంది. 7గురు ఎందుకు? ఆ 7గురు 7 పనులు చేస్తారు ఒకేసారి. ఒక్కడే 7 పనులు చేయాలంటే ఎలా చేస్తాడు? పరమాత్మ ఒక్కడే. ఎన్ని లక్షల కోట్ల జీవులు ప్రతిదీ భగవంతుడినే ప్రార్థిస్తున్నాయి, ప్రతిదీ సాధన భగవత్ ప్రాప్తి కోసమే చేస్తుంది. ఇంతమంది పిలిచే పిలుపులను ఎలా అటెండ్ చేస్తున్నావు? నువ్వు ఒక్కటి పిలిస్తేనే పలకలేకపోతున్నావే. కష్టపడి నానా కష్టపడి ఒక్కడిని కనదట, ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అని చేతులు ఎత్తేసి. ఎందుకట? ఆ ఒక్కడు పిలిచే పిలుపుని నా వల్ల రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను, మీట్ అవ్వలేకపోతున్నాను. ఇది ఇవాళ అందరూ చెప్పే మాట. అదే డిమాండ్స్, వాళ్ళ నీడ్స్ మీట్ అవ్వలేకపోతున్నాం అండి బాబు. అందుకని ఆ ఒక్కటి మెత్తగా నానా కష్టం. అది పరమాత్మ. ప్రతివాడు ధ్యానం చేస్తూ ఎవరిని పిలుస్తున్నారు? ప్రతివాడు పూజలు చేస్తూ ఎవరిని పిలుస్తున్నారు? ప్రతివాడు ప్రాణాన్ని బంధించి ఎవరిని పిలుస్తున్నాడు? ప్రతివాడు ఇలా ఫుట్బాల్ ఆడుతూ విచారణ చేస్తూ ఎవరిని పిలుస్తున్నాడు? ఇంతమంది పిలిచే పిలుపులను ఎలా వినాలి? అందుకని భగవాన్ బాబా వారిని ప్రశ్న అడిగారు. ఏదో మీరు అనుభవ జ్ఞానం అంటారండి, ఆ అనుభవ జ్ఞానం ఎలా ఉండదో మాకు తెలవు. ఒక్కసారి అనుభవం వచ్చేట్టు చేయొచ్చు కదా. ఓకే, డోంట్ వర్రీ. మీకేం కావాలి? ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్లో ఒక ఆయన అడిగాడు, ఎంత
ఎంతమంది దగ్గర విన్నానండి, ఆ అనుభవ జ్ఞానం అంటారు, అదేదో మాకు రావడం లేదు. మీరు ఇంతమంది లక్షల మంది పిలిచే పిలుపులను విని మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నారు కదా, అసలు మీకు ఆ శక్తి ఎలా వచ్చింది, ఆ అనుభవం ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలందండి. ఓహో అలాగా, అయితే ఇలా రా అని వారికి కేశ కిరీటం ఉంటుంది కదా, ఒక వెంట్రుక తీసి ఆయనకి ఇచ్చేది. కాసేపు వెంట్రుకను పట్టుకోలేక వదిలేసాడు. వెంట్రుకను పట్టుకోవడం సులభమైనా కాదు, మన బరువు ఉంటుందా. ఆ వెంట్రుకతో పాటు పాహిమామని పిలిచే వాళ్ళందరి యొక్క కష్టాలు ఆయనకు వచ్చేసి ఎంతసేపు పట్టుకున్నాడు. ఎందుకని లక్షల మంది కోట్ల మంది పాహిమా నన్ను కాపాడు మహాప్రభో అని పిలుస్తారు. ఇప్పుడు అవన్నీ ఎన్ని కేశములు ఉన్నాయో అంతమంది పిలుస్తున్నారు. ఏమన్నా లెక్క ఉందంటవా? ఎన్నిసార్లు పిలుస్తున్నారో లెక్కే లేదు. మరి అందరి పాహిమాంని భగవంతుడు ఎలా అటెండ్ అవ్వాలి? మరి కాబట్టి ఆయన సర్వజ్ఞ, సర్వవ్యాపి, సర్వసాక్షి. కాబట్టి మానవుడు పరమాత్మ ప్రాప్తిని, భగవద్ అనుభవాన్ని ఎలా పొందాలి? సర్వజ్ఞత్వం ద్వారా పొందాలి, దాన్ని జ్ఞాన మార్గం అంటారు. సర్వసాక్షిత్వం ద్వారా పొందాలి, దాన్ని భక్తి మార్గం అంటారు. సర్వవ్యాపకత్వం ద్వారా పొందాలి, దాన్ని యోగ మార్గం. ఈ 3 లక్షణాలకే 3 మార్గాలని పేరు. ఆ మార్గాల ద్వారా ఏం పొందుతాడండి? యోగి పరిమితత్వం అనే షెల్ గూడు బద్దలు కొట్టుకుని నేను వ్యాపక ధర్మాన్ని పొందుతున్నాను అనే మార్గం ద్వారా సర్వవ్యాపకత్వాన్ని సాధించే ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఆత్మానుభవం, బ్రహ్మానుభవం కలుగుతుంది. అదే సర్వజ్ఞత్వం, జ్ఞాన మార్గం, ఇంచితజ్ఞత్వం కాదు, సర్వజ్ఞత్వం. సృష్టి రహస్యాలు, బ్రహ్మాండ రహస్యాలు, పిండాండ రహస్యాలు సకల వాడి కరతలామలకు అన్ని వాడికి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే పరమాత్మకి ఎంత బాగా తెలుసు అంత జ్ఞానం ఉంటుంది. లివింగ్ ఎన్సైక్లోపీడియా అంటుంటాం లేదా? ఒక పెద్ద లివింగ్ లైబ్రరీ మూవ్ అవుతూ ఉంటుందండి. లివింగ్ ఎన్సైక్లోపీడియా ఏమడిగినా చెప్పేస్తారు, ఏదడిగినా చెప్తారు. అలా పరమాత్మ ఏదడిగినా చెప్తారు. అలా ఆ స్థాయికి సర్వజ్ఞత్వంతో జ్ఞాన మార్గంలో చేరాడు. అప్పుడు వాడికి ఏం లక్షణం? సర్వజ్ఞుడు. వారెరుగని మరుగుండదు, ఆ స్థాయికి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళేమిటి? ఆ జ్ఞానులు వాళ్ళంతా. మనం గురువు పరంపర అంతా చెప్పుకున్నాం కదా. ఎక్కడి నుంచో సూర్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టాం, భూమి పుట్టక ముందు ఉన్న సూర్యుడి దగ్గర నుంచి ఎక్కడ దాకా చెప్పుకున్నాం? మన కళ్ళు ఎదుర్కొన్నాం ఆయన దాకా చెప్పు. ఆచార్య పర్యంతం వాళ్ళంతా ఎవరయ్యా? ఈ సర్వజ్ఞ మార్గంలో ఉన్న వాళ్ళన్న, జ్ఞానంతో వెళ్ళారు వాళ్ళంతా. అందుకని వాళ్ళందరినీ గురువు స్మరణ చేస్తాం. పొద్దున్నే మహర్షి స్మరణ చేస్తాం, చిరంజీవి స్మరణ చేస్తాం. పొద్దున్న లేవగానే ఈ 3 స్మరణ, 3 స్మరించాలట. ఒకరెవరండి? చిరంజీవులు. 2 వాళ్ళు ఎవరు? గురు పరంపర, జ్ఞానులందరినీ స్మరించాలి. 2 వాళ్ళు ఎవరయ్యా? 3 వాళ్ళు ఎవరయ్యా అంటే మహాభక్తులు. భక్తుడు ఎలా వెళ్తాడట? సర్వజ్ఞత్వం జ్ఞానులు, సర్వవ్యాపకత్వం యోగులు. 3వది ఏమిటి? సర్వసాక్షిత్వం. సర్వస్య శరణాగతి చేత సర్వసాక్షిత్వం లభిస్తుంది. ఎలా కలుగుతుందండి సర్వసాక్షిత్వం? ఆ సర్వాన్ని త్యజించేవయ్యా బాబు. సర్వాన్ని త్యజించేస్తే సర్వస్య శరణాగతి కలుగుతుంది. ఆ సర్వస్య శరణాగతి వలన సర్వసాక్షిత్వం. భక్తి మార్గం అనగా ఏమే అంటే సర్వస్య శరణాగతుడవై సర్వాన్ని త్యజించి సర్వసాక్షిత్వం సిద్ధింపజేసుకుంటే అపరోక్షానుభూతి కలుగుతుంది. అపరోక్షానుభూతి ఈ 3 లక్షణాల ద్వారానే కలుగుతుంది. ఏమిటది? సర్వసాక్షిత్వం, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం. ఇది సిద్ధిస్తే తప్ప ఈ 3 కలిపితే తుర్యనిష్ట. ఆ తుర్యనిష్ట ఎలా వస్తుందండి? సర్వస్వ శరణాగతి ద్వారానే వస్తుంది. ఈ సర్వస్వ శరణాగతి అనే లక్షణం యోగ మార్గంలోనూ కావాల్సిందే, జ్ఞాన మార్గంలోనూ కావాల్సిందే, భక్తి మార్గంలోనూ కావాల్సింది. ఎవరైతే ఈ సర్వస్వ శరణాగతి అన్న స్థాయికి రీచ్ అవుతారో, ఎదుగుతారు. ఇది ఎదుగుదలండి. ఇదేదో భౌతికంగా నీకోసం నేను బిల్వదళం సమర్పయామి, ఏక బిల్వం సమర్పయామి కాబట్టి నాకు సర్వశరణాగతి, 1,00,000 బిల్వం సమర్పయామి కాబట్టి సర్వశరణాగతి అలా తేలేదు కాదు. అన్నీ వదిలేయాలంటే అన్నీ వదిలేయాలి, నీతో సహా. ఇది గుర్తుపెట్టుకో.
వాడు తప్ప నేను తప్ప మిగిలినవన్నీ వదిలేస్తాను. ఏం ప్రయోజనం? నువ్వు ఉంటే అదే ఉన్నట్టే. అదేంటంటే మానవుడిలో ఉన్న పెద్ద గొప్ప క్వాలిటీ ఒకటి ఉందట, నీకు అన్ని వేలు అడిగినా ఇస్తానండి నేను తప్ప. అప్పుడు ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఏమి ఇవ్వనట్టే పరమాత్మ దృష్టి. అదేనండి ఈ ప్రపంచంలో మీరు వరం ఇచ్చే స్టేజ్లో ఉన్నారండి. నువ్వు ఏది అడిగినా ఇస్తానంటావు. సాధారణంగా వరం ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? అడిగినా ఇస్తానండి. మీ పిల్లలు ఎవరన్నా ఏదైనా వచ్చారండి ఏమంటారు మీరు? ఏం కావాలన్నా అంటే ఏమడిగినా ఇస్తావా? చూడండి చిన్నపిల్లవాడు వాడికి తెలివి వస్తుందండి. ఏమడిగినా ఇస్తావా? వాడి దృష్టిలో ఈవిడేమనకూడదు, చాక్లెట్ బిస్కెట్ ఏదో అడుగుతాడు కదా, లడ్డు అడుగుతాడు వాడు. అంతకుమించి వాడు తెలివి అంతకుమించి ఏముంటారు. వాడు ఎంత తెలివిదాడుతాడు. ఏమడిగినా ఇస్తావా? ఎంత కాన్ఫిడెంట్గా అడుగుతాడు. అని అవునా కదా? ఈవిడ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఏం చెప్తుంది, ఇస్తానన్న నువ్వు అడిగినా ఇస్తాను. అప్పుడు వాడి దృష్టిలో వాడేవాడు జీవాత్మ, ఇచ్చేవాడేవాడు పరమాత్మ. నిజంగా ఇవ్వగలుగుతుంది ఇవిడే, నిజంగా ఇవ్వగలుగుతుందా? అయితే నాకు భగవద్ అనుభూతిని ఇస్తావా అని వాడు అడిగాడే అనుభూతి అయిపోయింది. ఇప్పుడు గోవింద నారాయణ ఏం చెప్పాలంటావు? అప్పుడు నిజంగా వాడికి తెలివితేటలే ఉండి ఆ 4 ఏళ్ల పిల్లవాడు వచ్చి భగవద్ అనుభూతిని ఇస్తావా అని అడిగాడే అనుకోండి, అలాంటి పుత్రుణ్ణి కన్నారే అనుకోండి, అప్పుడు మీరు ఆనందపడతారా దుఃఖపడతారా? ఆనందపడతారా దుఃఖపడతారా? ఎందుకని? పూర్వజన్మ పరిపాకం చేత కర్మ భక్తి జ్ఞానం సాధనలన్నీ ఒకసారి ఫలిస్తే, ఒకే జన్మలో ఫలిస్తే ఆ జన్మలో భగవద్ అనుభూతి కలుగుతుంది. ఈ మాటలన్నీ శుక మహర్షి భాగవత శ్రవణం చేసే ముందు పరీక్షణ్ మహారాజుకి చెప్తాడు. నాయనా నేను ఎక్కడో ఉండేవా, బదరికావనంలో ఎక్కడో గుహలో ఉండి అసలు ఒక్క చోట కూడా పాలు పితికినంతసేపు అంటే గడియ కాలం నేను కాలు నిలిపేంతవరకు నా జీవితంలో ఉన్నది లేదు. అటువంటిది నువ్వు వారం రోజులు కదలకుండా ఓ దగ్గరే కూర్చొని నాకు భాగవతం చెప్పను. అసలు నా జన్మలో ఇంతవరకు నేను ఎక్కడా నా గడియ ఒక కాలం ఒక దగ్గర లేదు. అలా తిరుగుతుంటానే. అలా తిరిగేవాడిని దిగంబరుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, అన్ని లక్షణాలు ఉన్నాయి శుక మహర్షిలో. ఆయన సర్వసాక్షి, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సాక్షాత్ బ్రహ్మం, సాక్షాత్ పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి వాడు శుక మహర్షి. అటువంటి శుక మహర్షిని ఓ వారం రోజులు కూడా కదలకుండా నాకు భాగవతం చెప్పు అని అడిగాడు పరీక్ష. ఎవరన్నా తన జీవితాల్లో స్వభావాన్ని తన యొక్క లక్షణాన్ని మార్చుకుంటాడా? నీకు ఆ జన్మ పరిపాకం ఇప్పుడు పూర్తయిపోతుంది. నీ జన్మే శ్రీకృష్ణ అనుగ్రహం చేతను పుట్టావు. అందువలన అనేక జన్మలలో నీవు చేసినటువంటి కర్మ భక్తి యోగ జ్ఞాన సాధనలన్నీ ఈ జన్మలో ఈ సందర్భంలో ఈ వారంలో ఫలించే సమయం వచ్చేసి, కాబట్టి పరమాత్మ చెప్పాడు కాబట్టి నీకు ఆ పరమాత్మ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. భగవద్భక్తుల యొక్క జీవిత చరిత్రల ద్వారా భగవంతుని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి అని కదలకుండా వారం రోజులు భాగవత శ్రవణం చేశాడు. చెప్పినవాడు శుక మహర్షి, విన్నవాడు పరీక్ష. ఏ క్షణమైనా నీకు ఏ జన్మలో అయినా సరే నీకు భగవద్ అనుభూతి కనుక కలిగితే భగవద్ లక్షణాల ద్వారా దాని వెనక శతజన్మార్జితమైనటువంటి సాధనా బలం. ఈ జన్మలో ఒక జన్మలో చేసిన ధ్యానమో జ్ఞానమో లేకపోతే ఇంకేదో పూజో పత్రమో ఇవి ఈ కాస్తం చేత ఫలించింది కాదు. కాబట్టి అటువంటి క్షణాలను పోగొట్టుకోమాక భగవద్ అనుభూతి కలిగేది క్షణంలో కలుగుతుంది. కానీ కలిగినటువంటి అనుభూతి శాశ్వతమైన స్థితిని ఇస్తుంది. కాబట్టి అపరోక్షానుభూతి కలగడానికి ఎంత టైం కావాలి? ఒక రెప్పపాటులో కలుగుతుంది. కానీ దాని వెనక ఎంత ప్రిపరేషన్ జరగాలి? కాబట్టి ఈ విషయమును రుజువు చేయుటకై కిందటి సూత్రమందు నారద బ్రహ్మర్షి రాజగృహ భోజనాదులను 2 దృష్టాంతములు చదివి వారిని గూర్చిన వివరణమే ఈ సూత్రమంతుడు. అనగా రాజగృహమును గూర్చి కానీ రాజును గూర్చిన వర్ణనచే కానీ పరోక్ష జ్ఞానముచే రాజు యొక్క అనుగ్రహం లభించునా? ఎన్నడూ లభించదు. రాజ లక్షణములను బాగుగా తెలుసుకొని అతనిని శ్రద్ధతో సేవించవలెను. అప్పుడు మాత్రమే రాజానుగ్రహము లభించును. అట్లే భోజనమందలి వంటకముల యొక్క వర్ణనచే ఆకలి తీరదు, కడుపు నిండదు. ఆ భోజన పదార్థములను కడుపార భుజించవలెను. ఆ
ప్రకారముగానే భక్తిని గూర్చి భగవంతుని గూర్చి బాగుగా తెలుసుకుని సాధనలు చేసి ఆచరించి భగవద్ అనుభవమును లెస్సగా పడిసినప్పుడే దైవానుగ్రహమును పడిసినప్పుడే భక్తి ఫలవంతమవును. కాబట్టి భక్తి అనగా అనుభవ జ్ఞానమే తప్ప వాచాజ్ఞానం కాదు. అపరోక్షానుభూతియే భక్తి అని పిలువబడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।